హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 అనేది అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా చూడడం జరుగుతుంది. సో ఇది మన ఛానల్ లోపల ఫస్ట్ టైం ఒక యాపిల్ ప్రొడక్ట్ అనేది అన్బాక్స్ చేయడం, అదేవిధంగా క్విక్ రివ్యూ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సో మరి ఎందుకు ఆలస్యం, అన్బాక్స్ అండ్ క్విక్ రివ్యూ చూసేద్దాం. సో ఈ బాక్స్ మీద మనకి పైన యాపిల్ యొక్క సైడ్ చూసినట్లయితే మనకి యాపిల్ లోగో ఉంది. మనకి జనరిక్ నేమ్ అనేది నోట్బుక్ కంప్యూటర్ ఉంది. కెపాసిటీ అనేది 256 GB వేరియంట్. మ్యాక్బుక్ ఎయిర్ పవర్ అడాప్టర్ ఉంది, కేబుల్ ఉంటుంది. సో ఇది మ్యానుఫ్యాక్చర్ మంత్ December 2022 లేటెస్ట్ మ్యానుఫ్యాక్చర్. అండ్ ఎంఆర్పి అనేది 99,900. మనకి 8 GB యూనిఫైడ్ మెమరీ ఉంటుంది. అదేవిధంగా 256 GB SSD ఉంటుంది. 13-inch మ్యాక్బుక్ ఎయిర్ విత్ యాపిల్ M1 చిప్ సెట్ అనేది ఉంటుంది. దీంట్లో 8 కోర్ CPU అండ్ 7 కోర్ GPU ఉంటుంది. 13.3 రెటీనా LED బ్యాక్ లైట్ డిస్ప్లే విత్ ట్రూ టోన్ టెక్నాలజీ. 1600 పిక్సెల్ ఉంటుంది. సో మన USB 4 పోర్ట్స్ ఉంటాయి, హెడ్ఫోన్ జాక్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, టచ్ ఐడి ఉంటుంది, ఫుల్ సైజ్ బ్యాక్ లిట్ మ్యాజిక్ కీబోర్డ్ ఉంటుంది, వైఫై 6 ఉంటుంది, బ్లూటూత్ 5.0 ఉంటుంది, ఫేస్ టైమ్ HD కెమెరా ఉంటుంది. అదేవిధంగా ప్రీ ఇన్స్టాల్డ్ మ్యాక్ OS ఉంటుంది. సైజ్ అండ్ వెయిట్ అనేది మనకి ఇది 1.29 kg అనేది మనకి ఇవ్వడం జరిగింది. USB Type-C పవర్ అడాప్టర్ అండ్ Type-C ఛార్జ్ కేబుల్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి యాపిల్ యొక్క లోగో స్టిక్కర్స్ ఉన్నాయి. సో ఇది సిల్వర్ కలర్. అదేవిధంగా మనకి మ్యాక్బుక్ ఎయిర్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్, అదే వ్యారంటీ కార్డు, అదే మాన్యువల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. పక్కన పెడదాం. సో యాపిల్ యొక్క మ్యాక్బుక్ సిల్వర్ కలర్. నెక్స్ట్ దీంట్లోపట ఛార్జర్ ఇచ్చారు. సో Type-C, మనకి Type-C టు Type-C ఛార్జర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యాక్బుక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి పవర్ అడాప్టర్ కూడా ఇవ్వడం జరిగింది. స్లిమ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా స్మూత్ ఉంది. ఇది సాలిడ్ అల్యూమినియం మెటల్ బాడీతో రావడం జరుగుతుంది. సో ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో ఇక్కడ మనకి యాపిల్ యొక్క సిల్వర్ స్టిక్కరింగ్ అనేది ఉంది. సో ఇటువైపు మనకి 2 USB Type-C పోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటువైపు 3.5 ఆడియో జాక్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంతే, ఈ పోర్ట్స్ అనేవి దీంట్లో మనకి ఏం పోర్ట్స్ అనేవి లేవు. ఇది బిల్ట్ క్వాలిటీ చూద్దాం. సో బిల్ట్ క్వాలిటీ అయితే సాలిడ్ బిల్ట్ క్వాలిటీతో రావడం జరుగుతుంది. సో వెయిట్ కూడా మనకి పోర్టబుల్గా ఉంటుంది. అదేవిధంగా 1.2 kg అనేది ఉంటుంది. సో ఇది సాలిడ్ అల్యూమినియంతో మెటల్ బాడీతో రావడం జరుగుతుంది. ఇది మనకి అల్యూమినియంతో రావడం జరుగుతుంది. ఇది సిల్వర్ కలర్. సో ఒకసారి మన దీన్ని ల్యాప్టాప్ని ఆన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో డిస్ప్లే బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మనకి ఇటువైపు ఒక స్పీకర్ ఉంది, మనకి ఇటు ఒక స్పీకర్ గ్రిల్ అనేది ఇక్కడ ఇచ్చడం జరిగింది. ఇంచెస్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. లేకొద్దాం. సో డిస్ప్లే అనేది ఇది మనకి 0.3 ఇంచ్ మనకి రెటీనా LED బ్యాక్ లైట్ డిస్ప్లే విత్ ట్రూ టోన్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అదేవిధంగా 2560x1600 పిక్చర్ రెజల్యూషన్తో ఉంటుంది. సో మనకి డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అనేది ఎంత బాగుంటుందంటే మనకి ఇక్కడ మనకి డిస్ప్లే అనేది 400 నిట్స్ అనేది మనకి డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక్కడ ఈ బటన్తో పెంచుకోవచ్చు, అదేవిధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు క్వాడ్ HD డిస్ప్లేతో రావడం జరుగుతుంది. చూడడానికి మాత్రం డిస్ప్లే చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మ్యాట్ ఫినిష్తో మనకి చాలా స్మూత్గా ఉంది. సో కీబోర్డ్ కూడా చాలా 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 మనకి స్మూత్గా ఉంది, చాలా బాగుంది. కీబోర్డ్ కూడా మనకి బ్లాక్ కలర్ లోపల బ్యాక్ లిట్తో మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాకింగ్ ప్యాడ్ కూడా చాలా చాలా ఫాస్ట్ ఉంది. మ్యాక్బుక్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇది యాపిల్ యొక్క యాపిల్ M1 చిప్తో రావడం జరుగుతుంది. మెమరీ అనేది 8 GB ఉంది. అదేవిధంగా మ్యాక్ OS ఉంది. మోర్కి వెళ్ళినట్లయితే
సో ఇది మ్యాక్ వర్షన్ అనేది 13.0 ఉంది. 256 జీబీ ర్యామ్కి మనకి అవైలబుల్. 218.98 జీబీ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. వ్యారంటీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్పైర్ 13 జనవరి 2024. 1 ఇయర్ వ్యారంటీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. బిగ్ సైజ్ బెంజిల్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క సైజు కూడా మనకి గమనించినట్లయితే సో ఇక్కడ థిక్ ఉంది, వెళ్తుంటూ నారో మనకి క్వాడ్ హెచ్డి డిస్ప్లే కాబట్టి మనకి కలర్స్ కానీ సాచురేషన్స్ కానీ చూడడానికి మనకి వీడియో చాలా బాగుంది. సో క్వాలిటీ అనేది చాలా బాగుంది. వెబ్ సిరీస్ కానీ లేదా మూవీస్ కానీ వాచ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మన సౌండ్ క్వాలిటీ చెక్ చేయండి. ఫుల్ వాల్యూమ్ అనేది పెట్టడం జరిగింది. సో వాల్యూమ్ అనేది చాలా లౌడ్గా ఉంది. సో దీంట్లో ఇప్పుడు మనకి ప్రోస్ చూసినట్లయితే ఫస్ట్ డిస్ప్లే అనేది క్వాడ్ హెచ్డితో డిస్ప్లేతో వస్తుంది. అమేజింగ్ పిక్చర్ క్వాలిటీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అల్యూమినియం సాలిడ్తో రావడం జరుగుతుంది. కీబోర్డ్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా స్పీకర్స్ ఆర్ ప్రెటీ లౌడ్ అండ్ వెరీ గుడ్ సౌండ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ప్యానల్ అనేది ఓల్డ్ డిజైన్ లోపల సెట్ చేయడం జరిగింది. సో మనకి బెంజిల్ లెస్ అనేది మనకి కొంచెం ఈ బెంజిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ బెంజిల్ కొంచెం తగ్గిస్తే బాగుండేది. అండ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇది యాపిల్ యొక్క M1 చిప్సెట్ యూజ్ చేయడం జరిగింది. సో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది 8 GB ర్యామ్తో రావడం జరుగుతుంది. 256 స్టోరేజ్ వేరియంట్. మనకి నో ఇష్యూస్ అబౌట్ 8 GB ఎనఫ్ పర్ఫార్మెన్స్. సో మనకి 8 GB ఎనఫ్ పర్ఫార్మెన్స్తోనే మనం అన్ని రకాల టాస్క్లు అనేవి చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, అదేవిధంగా కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అనేది కూడా మనం దీంతో పర్ఫెక్ట్గా చాలా ఈజీగా ఎలాంటి లాగి ఇష్యూస్ లేకుండా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. అదే స్కానర్ అనేది ఇక్కడ మనకి ఉంటుంది. మనకి వెరీ వెల్ పవర్ఫుల్గా మనకు ఆ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఈ ల్యాప్టాప్ అనేది ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ అనేది మనకి దీంట్లో చూడొచ్చు. సాధారణంగా మన ల్యాప్టాప్స్ ఇవి కూడా మనకి ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే మనకి 3 or 4 అవర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ పర్టికులర్గా ఈ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ అనేది మనకి బ్యాటరీ లైఫ్ అనేది 9 to 14 అవర్స్ ఉంటుంది రెగ్యులర్ యూసేజ్ లోపల. అదే ఇది హెవీ యూసేజ్లో యూజ్ చేసినట్లయితే మనకి 6 to 7 అవర్స్ వరకు ఇది వర్క్ వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లోపట మనకి ఫ్యాన్స్ అనేవి దీంట్లో మనకు ఇవ్వలేదు. సో ఇదివరకు పాత మ్యాక్బుక్ లోపల మనకి ప్రోగ్రామ్ రన్ అయినట్లయితే గేమింగ్ ఆడినప్పుడు వెనక హీట్ అయ్యేది. ఆ హీట్ తగ్గించడానికి ఫ్యాన్స్ ఇచ్చేది. సో దీంట్లో ఎలాంటి ఫ్యాన్స్ లేవు కాబట్టి ఎలాంటి నాయిస్ కూడా మనకి దీంట్లో రాదు. సొంత ఓఎస్ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అప్డేట్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి. నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా ఎక్కువగా సెక్యూరిటీ అనేది మనకి దీంట్లో చూడవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా గేమ్ ఆడినా కానీ అదేవిధంగా వర్క్ చేసినా కానీ దీంట్లో హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు. సో ఇది మనకి ప్రోస్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ కాన్స్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో కూడా మనకి యూఎస్బి పోర్ట్లు అనేవి 2 పోర్ట్లు మనకి ఇవ్వడం జరిగింది. సో టూ పోర్ట్స్ మాత్రమే యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి. 2 or more యూఎస్బి పోర్ట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. యూఎస్బి హబ్ అనేది ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనము ఈ పోర్ట్స్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకే మానిటర్కి ఇది కనెక్ట్ చేయొచ్చు. ఒకే మానిటర్ సపోర్ట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ దీంట్లో మనకు ఫ్రంట్ ఫేసింగ్ అనేది మన కెమెరా ఉంది. ఇది 720p కెమెరాతో రావడం జరిగింది. సో ఇది మనకి 1080p ఫుల్ హెచ్డి కెమెరా ఇచ్చి ఉంటే బాగుండేది. సో అదొకటి మనకు నోటీస్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా అదేవిధంగా బిల్ట్ క్వాలిటీ పరంగా అదేవిధంగా చిప్ పరంగా అయితే మాత్రం మ్యాక్బుక్ ఎయిర్ M అనేది ఎక్సలెంట్గా మనం చెప్పవచ్చు. సో డిస్ప్లే క్వాలిటీ సూపర్గా ఉంటుంది, అదే బిల్ట్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది, ఓఎస్ కూడా చాలా బాగుంటుంది. మ్యాక్బుక్ ఎయిర్ అనేది డిస్ప్లే యొక్క వేకప్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మనం ఇలా ఓపెన్ చేయగానే అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది.
దీన్ని మనం క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా అది ఆఫ్ కావడం జరుగుతుంది. మ్యాక్బుక్ ఎయిర్ M1 అనేది మనం ఫ్లిప్కార్ట్ యొక్క రిపబ్లిక్ డే సేల్స్ లోపల మనం దీన్ని ఆఫర్ లోపల కొనడం జరిగింది. సో యాక్చువల్గా దీని యొక్క ఎంఆర్పి అనేది 99,900 ఉంది, కానీ మనట 69,990 రూపీస్కి మనం పర్చేస్ చేయడం జరిగింది రిపబ్లిక్ డే సేల్స్ ఫ్లిప్కార్ట్ 2023 లోపల. వాచింగ్ మై వీడియోస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.